మీకు హరీష్ రావుకి మధ్యలో వ్యక్తిగత వైరం ఉందా, లేకపోతే మంచి సత్సంబంధాలే ఉన్నాయా? వ్యక్తిగత వైరం ఏం లేదు. నేను మనుషుల్ని మనుషుల్లా గౌరవిస్తాను. వాళ్ళు మనుషుల్ని మనుషుల్లా గౌరవించరు. వాళ్ళకి డబ్బు, అధికారం, హోదా, అహంకారం తప్ప వాళ్ళకి మనుషుల్ని మనుషుల్లా చూసే సంస్కారం లేదు. అక్కడ నేను వారిని విభేదిస్తాను. మీ స్ట్రెంగ్త్ మీ మాటకారితనం, మీ వీక్నెస్ కూడా అదే మాటకారితనం అని చెప్పి అంటూ ఉంటారు. మీ వరకు వచ్చిందా ఈ కామెంట్? నేనే చెప్తాను. నేనే ఆన్ ఎయిర్లో చాలామంది మీడియా మిత్రులు, మీలాంటి మిత్రులు అడిగినప్పుడు చెప్పిన, మనిషికి ఏదైతే బలం అవుతుందో అదే మనిషికి బలహీనత అవుతుంది. దుబ్బాకలో మీరు ఓడిపోవాలని ఇందాక మీరు చెప్పినటువంటి ఆన్సర్ ప్రకారం రఘునందన్ రావు గారు, ప్రత్యర్థుల పార్టీ వాళ్ళు, మీ ప్రత్యర్థులు బహుశా స్కెచ్ వేసుంటే వేసి ఉండొచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో దుబ్బాకలో మీరు ఓడిపోవాల్సిందే అని చెప్పి సొంత పార్టీ నేతలే చాలా కుట్రలు చేశారు అనేటువంటిది నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఇస్ ఇట్ రైట్? కొంచెం ఆ పేర్లు చెప్తే నేను కూడా మా వాళ్ళని పోయి అడుగుతాను, అన్న ఎందుకు ఇట్లా చేసినావు అని అడుగుతాను. నాకైతే అట్లాంటి సమాచారం ఏం లేదు. మీరు ఓడిపోయినటువంటి తర్వాత మీ పార్టీలోనే చాలా మంది నేతలు సంబురాలు కూడా చేసుకున్నారు, కేకులు కట్ చేసుకున్నారు, ఇంకా చెప్పాలంటే కొన్ని చోట్ల దావతులు చేసుకున్నారు అనేటువంటిది. అంటే మీరు అన్నట్లుగానే కొన్ని ఆనేరు మనం కూడా మాట్లాడుకోలేము. ఇది మీ దాకా కూడా వచ్చింది, అది నాకు కూడా తెలుసు. మీరు ఆనేరు కూడా ఒప్పుకోకపోయినప్పటికీ కూడా మై పాయింట్ ఈస్, దుబ్బాకలో ఖచ్చితంగా రఘునందన్ రావు గారు గెలవాల్సిందే అని ఒకప్పుడు అనుకున్నటువంటి క్యాడర్, లేదంటే కొంతమంది నేతలు మళ్ళీ మీరే ఓడిపోవాలని చెప్పి ఎందుకు అనుకున్నారు? అంత వ్యతిరేకత ఎందుకు మూటగట్టుకున్నారు? చెరుపకురా చెడదామని చెప్తారు. నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. అది ఆ పార్టీయా, ఈ పార్టీయా, ఏ పార్టీ అయినా అట్లాంటి తప్పుడు ఆలోచన ఎవరు చేసినా భూమి గుండ్రంగా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు నా పట్ల ఎట్లా ప్రవర్తిస్తూ ఉన్నారు, కాలం రేపు మీ పట్ల కూడా అట్లే ప్రవర్తిస్తుంది. అంతకుమించి మీరు గొప్పగా ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏమి ఉండదు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక లైన్ చెప్తాడు, కర్మానుసారే బుద్ధి. మీ కర్మ అట్లా కాలుతుంది, ఏం చేస్తాం? మంచిగా ఉండరు అని అంటే ఢిల్లీకి పోయి లిక్కర్ అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చాయి. బతుకమ్మ ఆడుకోవచ్చు వెళ్ళాలంటే పోయి లిక్కర్ అమ్ముకోబడుతుంది. నీకు జైలుకోవాలని రాసింది కాబట్టి నీకు లిక్కర్ అమ్ముకోవాలని ఆలోచన వచ్చింది. అట్లా నా గురించి నాకు ఎవరైనా చెడు చేసి సంతోషపడి సంబరాలు చేసుకుంటే రేపు వాళ్ళకు కూడా దుస్థితి వస్తుంది. ఎందుకు టెన్షన్ పడాలి?